హాయ్ అందరికీ. అరుణాచల శివుడు అండ్ గోల్డెన్ టెంపుల్లో లక్ష్మీదేవి దర్శనం అయిన తర్వాత మా ప్రయాణం అయితే తిరుపతికి వెళ్ళింది. తిరుపతి దర్శనం ఎప్పటి నుండో పోస్ట్ పోన్ అవుతుంది. మాకైతే 300 టికెట్ ఉంది. సో ఈవినింగ్ 10కి, సో 4 కల్లా మేము తిరుపతి రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యగానే ఒకసారి రూమ్స్ ఉంటాయా ఉండవా అని చెక్ చేసుకుందామని వెళ్ళేసరికి 4కి అయితే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. రూమ్స్ దొరకవేమో అని ఫీల్ అయ్యాము. రూమ్స్ కూడా తీసేసుకున్నాం. కానీ రూమ్ ఎలొకేట్ అవ్వడానికి 2 hours పడుతుంది కదా. అంతలోపు పుష్కరిణికి దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామని పుష్కరిణి దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూసారా క్లైమేట్ ఎంత బాగుందో. సిమ్లాలోనో ఊటీలోనో ఉన్న ఫీలింగ్ అనిపించింది నాకైతే. పొగ మంచుతో చాలా బాగుంది. సో పుష్కరిణికి వెళ్ళి స్నానం అయితే చేసేస్తాం. మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా ఫస్ట్ స్నానం పుష్కరిణిలోనే చేస్తాము. పుష్కరిణిలో స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత లగేజ్ అక్కడే పెట్టుకుని ఫస్ట్ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందు వారాహ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి కదా. వారాహ నరసింహస్వామి దర్శనం చేసేసుకున్నాం. నెక్స్ట్